గైస్, నార్త్ కొరియాలో ఎలక్షన్ రిజల్ట్ వచ్చాయి. అదే మన కిమ్మామ్ కంట్రీలో. అండ్ గెస్ వాట్, మన కిమ్మామ్కి వచ్చిన ఓట్స్ ఎంతో తెలుసా? 99.93%. అంటే లిటరలీ 100% 0.07 తక్కువ అంతే. మీరు అనుకోవచ్చు, ఇదేంటి బ్రో మరీ ఇంత ట్రాన్స్పరెంట్ గా రిగ్డా అని. కానీ థింక్ రైట్ లాజిక్ లో చూస్తే ఇక్కడ ఒక పెద్ద సైకలాజికల్ గేమ్ నడుస్తుంది. మార్చ్ 2026 లో జరిగిన సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో టర్న్అవుట్ ఎంతో తెలుసా? 99.99%. అంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ వెళ్ళి ఓటేశారని అర్థం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనలా ఇక్కడ ఆప్షన్స్ ఉండవు. ఒక్క కాన్స్టిట్యుయెన్సీకి ఒకే ఒక్క అఫీషియల్ క్యాండిడేట్ ఉంటారు. మీరు వెళ్ళి ఆయన్ని అప్రూవ్ చేస్తారా లేదా అని చెప్పాలి. ఇంతకు ముందు వరకు ఎవరైనా నో చెప్పాలంటే క్యాండిడేట్ పేరు మీద రెడ్ పెన్ తో స్ట్రైక్ చేయాలి, అది కూడా ఆఫీసర్స్ ముందే. ఇమాజిన్ దట్ ప్రెషర్ బాస్. ఎవడు ధైర్యం చేస్తాడు? కానీ 2026 లో ఒక చిన్న చేంజ్ వచ్చింది. ఫస్ట్ టైం హిస్టరీలో 0.07% మంది నో అని ఓటు వేశారని నార్త్ కొరియా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఎందుకు? సింపుల్, ప్రపంచానికి మేము కూడా డెమోక్రటిక్కే, మాకు కూడా అపోజిషన్ ఉంది అని నమ్మించడానికి చేస్తున్న ఒక డ్రామా లాంటిది. ఇట్స్ లైక్ ఎ ఫేక్ సర్టిఫికేట్ ఆఫ్ డెమోక్రసీ. అండ్ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ ఎలక్షన్ ఒక సెన్సస్ లాంటిది. నార్త్ కొరియాలో ఓటింగ్ మ్యాండేటరీ. ఎవరైనా ఓటు వేయడానికి రాలేదంటే వాళ్ళు ఎదురు చనిపోయారా లేక దేశం వదిలి ఎస్కేప్ అయ్యారా అని గవర్నమెంట్ వెంటనే ట్రాక్ చేస్తుంది. సో బ్యాలెట్ బాక్స్ కంటే ఎక్కువ ఇది ఒక అటెండెన్స్ షీట్ అన్నమాట. ఇలాంటి క్రేజీ గ్లోబల్ ఫ్యాక్ట్స్ అండ్ స్మార్ట్ ఇన్సైట్స్ కోసం వెంటనే ఫాలో థింక్ రైట్ విత్ అవినాష్.